పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, సృష్టికర్తమైనటువంటి యెహోవా, రక్షణకర్తమైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మకర్తమైనటువంటి పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, శాశ్వతమైన ప్రేమతో మానవ జాతిని అంతటినీ ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఈ దయగలిగినటువంటి నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలలో మీరు చేసిన గొప్ప మేళ్లను తలపోసుకుంటూ మరొక పరిశుద్ధ వారములో ఈ మే మాసంలో మొదటి పరిశుద్ధ దినముగా మేము దేవాలయంలో చేరి నీకు కృతజ్ఞతలు అర్పణలు చెల్లించడానికి ఆయా ప్రదేశాల నుంచి ప్రాంతముల నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చి ప్రభువా సజీవులుగా ఉంచి మా ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావములు పొందగలరంటూ మీ మిషన్లో మేమందరము శక్తి వంచన లేకుండా పని చేస్తూ మీ రాకడ పర్యంతరము వరకు మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తూ చేరవచ్చినటువంటి దైవిక కుటుంబం అంతటిని కూడా దీవించగలరని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉన్నతమైన ఘనమైనటువంటి ఈ యొక్క సేవ, ఈ పరిచర్య, ఈ భాగ్యము నాకు అనుగ్రహించిన అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా చైర్మన్స్, నాయకులు, క్లర్జీ అండ్ కాంగ్రిగేషన్ నాయకులకును, సంఘానికి, సంఘంలో చేసిన ప్రతి కుటుంబానికి పేరు పేరుట మీకు శుభములు, ఉదయకాల దీవెనలు తెలియపరుస్తూ ఉన్నాను. మహాదేవుని కృప ఈ భయంకరమైనటువంటి వేసవిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ తన పరిశుద్ధ దేవాలయంలోనికి నడిపించడం మనకందరికీ తెలుసు. భయంకరమైనటువంటి వేడిమి పరిస్థితిలో నుంచి ఉన్నాం. అయితే ఒకే నమ్మకం, ప్రభు మాతో ఉన్నాడు. మా ప్రయాణంలో మార్గమధ్యంలో మేము ఎటు వెళ్తే అక్కడ ఉన్నాడంటే ఒక విశ్వాసంతో మనము దేవాలయం చేరి వచ్చిన్నాము కనుక దేవుడికి మరొకసారి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ వారం చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యం, ప్రేషితోద్యమును వ్యక్తపరచుటకు క్రీస్తు యొక్క ఆహ్వానము. Christ's invitation to be an expression of mission. దేవుడు తన మిషన్లో, తన పొలంలో, తన రాజ్యంలో పనిచేయడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడి సేవలో మనమందరము పాలుభాగస్తులము కావడానికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మిషనరీ మిషన్, ఫస్ట్ మిషనరీ ఎవరట? యేసు ప్రభు. గలతీ 4:4 కూడా చూస్తాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. లాటిన్ వర్డ్ మిస్సోడాయ్ అనగా టు సెండ్, పంపడం, ఈ లోకంలోనికి పంపడం. యోహాను సువార్త 20 యేసు ప్రభు కూడా అంటాడు, తండ్రి నన్ను ఈ లోకంలోనికి పంపిన విధముగా మీరు కూడా లోకంలోనికి వెళ్ళి పని చేయండి. దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గలతీ 4:13 దేవుడు కొందరిని కాపరులుగా, కొందరి సువార్తికులుగా, కొందరి ఉపదేశకులుగా, కొందరి అపోస్తలులుగా, కొందరి ప్రవచించేవారుగా దేవుడు పిలుచుకోవడం. ఉదాహరణ, మేము కాపరులం, మీరు ఉపదేశకులు, మీరు సువార్తికులు. విన్న వాక్యాన్ని చేతబట్టుకొని లోకంలోనికి వెళ్ళి దేవుని గురించి బోధించే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ మనకందరికీ ఉంది.
కాపరి పరిమితి, కాపరి యొక్క ఆ గుణ లక్షణాలు ఆ గొర్రెలను చెదరిపోకుండా మంచి ఆహారంతో ఆధ్యాత్మికముగా పెంచే ఆ యొక్క స్థితి కాపరికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుకనే మిషన్ చాలా ఘనమైనదిగా ఉంది. డాక్టర్ క్రిస్టఫర్ జాన్ రైట్స్ అనే భక్తుడు అంటాడు, మిషన్ ఆఫ్ గాడ్ అండ్ మిషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. మిషన్ ఆఫ్ గాడ్, మిషన్ ఆఫ్ సన్, మిషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ పొలంలో దేవుని యొక్క పని 6 దినములు దేవుడు రెస్ట్ లేకుండా సృష్టి అంతటిని కలుగజేసి 7వ దినమున ఆయన విశ్రాంతి పొందడం. మిషన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ సన్. ఆయన ఈ లోకానికి పంపబడి సువార్తను ప్రకటించి ఆయన సిలువలో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి సిలువలో మరణించి పునరుద్ధానం చెంది ఆరోహణమైపోవడం, ఆయన ఆ పనులను తాను క్రమంగా నెరవేర్చుకోవడం. మిషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈయన పని ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఆన్ గోయింగ్. ఇది కొనసాగుతున్నటువంటి ప్రక్రియగా, ఇది నిరంతరము కొనసాగేదిగా పరిశుద్ధాత్మ ఆ దేవుడు లేదా పరిశుద్ధాత్మ యొక్క పని మనందరిలో ఆత్మదేవుడు ఉన్నాడు కనుక మనము చలనము కలిగి ఉనికి కలిగి ఉన్నామనే సత్యాన్ని మీకు నేను ఇక్కడ తెలియపరుస్తున్నాను. మిస్సోడై అనగా దేవుడు ఆ పనిలో అందరినీ వాడుకోవడం. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, దెర్ ఈజ్ నో మిషన్, దెర్ ఈజ్ నో విజన్. ఎక్కడైతే పని ఉంటుందో అక్కడ ఒక గురి ఉంటుంది. పని లేకపోతే గురి లేదు, లేదా దర్శనం, విజన్. క్రైస్తవుల యొక్క విజన్, దర్శనం ఏంటంటే క్రీస్తులో పాలిభాగస్థులు కావడం, క్రీస్తు పనిలో ఆ దేవుని రాజ్యంలో మనం ఒక చేయి వేస్తూ ఆ మిషన్లో మనము ముందుకు కొనసాగడమే. దాని కొరకే ప్రభు మనకు ఆహ్వానాన్ని, ఇన్విటేషన్ను ఇస్తున్నాడనే సత్యాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ యొక్క భూగోళంలో దేవుని యొక్క ప్రజలు భూదిగంతంలో వరకు చేరడమే మిషన్. దేవుని యొక్క ఈ భూగోళంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా దేవుడి సన్నిధానం దగ్గర చేరడమే మిషన్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు యొక్క గుర్తింపు నుండి సంఘ మిషన్ ప్రవహిస్తూ ఉంది. సంఘము ఏర్పడడానికి క్రీస్తు పునాదిగా ఉన్నాడు. ఆ క్రీస్తులో నుంచే ఈ యొక్క మిషన్ ఉద్భవిస్తుంది అని లేఖన భాగాలను ఇక్కడ చూస్తున్నాం. మిషన్ దేవుని హృదయంలో ఆవిర్భవించి ఆయన హృదయంలో నుండి మన హృదయంలో నది వలె, ఒక నీరు వలె ప్రవహిస్తూ ఉండేదే మిషన్. ఆ నీరే రక్షణ, ఆ నీరే ఆ యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క కృప ఆయన హృదయంలో నుంచి మన హృదయంలోనికి ప్రవహింపజేసేదే మిషన్ అని భక్తులు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిషన్ దేవుని యొక్క విమోచనాత్మక తలంపులు. మిషన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ గాస్పెల్. ఈ సువార్త, ఈ మిషన్లోనే సువార్త ఉంది, ఈ మిషన్లోనే దేవుని ప్రేమ ఉంది, ఈ మిషన్లోనే ఆయన యొక్క కంపాషన్, కనికరము కలిగి ఉందని భక్తుడు రాస్తూ ఉన్నాడు. మరి మిషన్ ద్వారా మానవ చరిత్ర వృత్తాంతము కనపడుతూ ఉంది. ఈ మిషన్లో నీవు నేను ఉంటే ఆ దేవుని యొక్క సంకల్పాన్ని లేదా దేవుని యొక్క మనస్సును మనము గుర్తించే వారముగా ఉంటాం. మిషన్ చరిత్రలో మనం చూస్తే అంచులు దాటి ఒక నూతన సృష్టి నిరీక్షణతో ముగిస్తూ ఉంది. ఈ చరిత్ర, ఈ నూతన సృష్టి ప్రారంభమై
మరి యేసు కాలంలో సరికొత్త నూతన సృష్టిగా ఆయన రెండవ రాకడతో ఇది ముగిస్తుంది. ఈ మిషన్ వర్క్ అన్నది ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. గాడ్స్ మిషన్ స్టార్ట్ విత్ అబ్రహాముతో ఆయన యొక్క పని స్టార్ట్ అయింది. అబ్రహాం కాలం నుంచి నేటి ఆ మిషనరీస్, ఆ సువార్థికులందరూ, యేసు ప్రభు శిష్యులందరూ, వారందరి ద్వారా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రయాణము కొనసాగుతూ ఉంది. మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మన అధ్యక్ష మండలం మెదక్ డయాసిస్ వారికి కూడా వారి యొక్క విజన్ మనము చూస్తుంటున్నాం. వారి యొక్క సేవలో మన విజన్ ఏంటంటే అనేకులను క్రీస్తులో ఐక్యము చేయడానికి, కుల మత వర్గ భేదాలు లేకుండా అందరిని తీసుకొని వచ్చి మన మిషన్లో కలుపుకోవాలి. మన యొక్క సేవా సంస్థలో, మన ఆర్గనైజేషన్లో, మన స్వచ్ఛందమైనటువంటి సంస్థల్లో అనేకులను క్రీస్తు ప్రేమలోనికి తీసుకొని రావాలనే విజన్ మనకుంది. ఇది సువార్త ద్వారానే, ఈ సువార్త యొక్క అంచుల్లోనే ఇది సాధ్యము. కనుక దేవుడి యొక్క ఆ ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. మనము మళ్ళీ ఇందులో కూడా చూస్తాం. యూకరిస్ట్లో కూడా ఈ పీస్, ఈ సమాధానం, యూకరిస్ట్లో అందరూ మనము సమానత్వంగా ఉంటాం. ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ప్రభువే సమాధానానికి రాజుగా, నాయకుడిగా, చక్రవర్తిగా, దేవుడిగా ఉన్నాడనే సత్యాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. ఆయన మిషన్లో మనకందరికీ ఆహ్వానం ఉంది కనుక మనం తప్పనిసరిగా రావాల్సిన అవసరత ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి సమస్త భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రభు యొక్క ఆహ్వానము, ఆ ఇన్విటేషన్ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం చెవి కలిగి ఆ మాటలు విని ఆ మిషన్లో మనము జాయిన్ కావాలి. జర్మనీ పండితుడు కారల్ బాత్ అనేటువంటి దేవుని మిషన్ అనే ప్రపంచంలో ఈ యొక్క ఆ దేవుని యొక్క గర్భంలో నుంచి ఈ యొక్క ఆ పని, ఆ మిషన్ అనేది ఉద్భవించిందని ఆయన రాస్తున్నారు. దేవుడు అనే ఒక శక్తివంతుడైనటువంటి గర్భంలో నుంచే మనమందరము ఆయన వారసులుగా వచ్చి ఉన్నామని కూడా మరొక అర్థాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. సంఘం అనేకమైనటువంటి సవాళ్ళతో నిండి ఉంది కనుక సంఘంలో పనిచేయడానికి రకరకాలైనటువంటి ఆ యొక్క పనులు చేసేవారు మనకు అవసరత ఉంది. మరి సంఘమునకు దేవుని పని తప్ప మన సొంత పనులు మనం ఎవరు కూడా చేయడానికి వీలు లేదు. దేవుని పని తర్వాతనే మిగతాది ఏదైనా ఉంటే మనము చేసుకోవాలి. కనుకనే దీనిని మిషన్ ఆఫ్ గాడ్ అంటున్నాం. ఈ యొక్క ఆ పనిలో మనము ముందుకు కొనసాగాలి. మరి అదేవిధంగా ఆ పాత నిబంధన పాఠంలో కూడా చూస్తే సమాధానార్థ నిబంధన యెహెజ్కేలు ప్రవక్త గొర్రెలు అంటున్నాడు. గొర్రెలు అనగా ఇజ్రాయేల్ ప్రజలు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆయన కాలంలో యేసు ప్రభు కాలం కంటే ముందే, యెహెజ్కేలు కాలం కంటే ముందే, దావీదు కాలం కంటే ముందే చెడ్డ కాపరులు ఉన్నారు, చెడ్డ బోధకులు ఉన్నారు, దొంగ కాపరులు ఉన్నారు, దుష్ట కాపరులు ఉన్నారు. వారిని ఉద్దేశించి రాస్తూ వారు ఒకవేళ మిమ్మలను ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వస్తే, కానీ నేను మాత్రం నేను ఒక మంచి కాపరిగా, అందుకే తనకు తానుగా యెహోవా దేవుడు బయలుపరుచుకున్నాడు. దావీదు కీర్తన 23వ అధ్యాయంలో మొదటి వచనంలోనే నేను మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి అంటున్నాడు దావీదు. కనుకనే ఈ సమాధానార్థ నిబంధన, పాపం ఈ లోకంలోనికి ప్రవేశింపక మునిపే సమాధానము కోల్పోయింది కనుక ఆ సమాధానాన్ని తిరిగి పునర్గొల్పడానికి మన ప్రధాన కాపరైన యేసు ప్రభు
నూతన నిబంధన ద్వారా ఆయన తిరిగి పునరుద్ధరించడం, ఆయన తిరిగి కట్టడం, ప్రజలు దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు తానే సమాధానకర్తగా ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 26వ వచనములో పర్వతములు సీయోను కొండ, ఆ పర్వతం అనగా సీయోను కొండనే, అదే యెరూషలేము కొండ. ఆ కొండ మీద నుంచి మీకు నేను సమృద్ధివంతమైనటువంటి ఆశీస్సులు, సకాలములో మంచి వర్షాలు, సకాలము వేరు అకాలము వేరు. అకాలంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోతూ ఉంటారు. ఆ వరదలు వచ్చినప్పుడు పంట కోసే సమయంలో నీటిపాలు అవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అప్పుడట అది అకాలం. కానీ ఇక్కడ అంటున్నాడు, మీకు నేను మంచి వర్షాన్ని, జల్లులు అనగా ఋతువుల ప్రకారం క్రమముగా మీ యొక్క పంటలకు కానీ మీకు కానీ మీ యొక్క ఉంటున్న ప్రదేశాలకు కానీ మంచి వాతావరణంతో నేను మంచిగా దీవిస్తానని దేవుని వాక్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఇది మరొక విధంగా ఇదొక ఆత్మీయ వర్షం, ఆత్మీయ ఆహారం. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? చాలామంది మనం అనుకుంటాం కదా, ఆశీర్వాదాలు గుడికి వెళ్ళినప్పుడు ఆదివారము ఆ ప్రార్థనలో గడిపి, ఆదివారము సేవకులతో గడిపి, ఆదివారము ప్రతినిత్యము మార్నింగ్ నుంచి పాటలు దేవుని వాక్యముతో. నిజమే, ఇది మంచిదే. కానీ ఆత్మీయమైనటువంటి ఆ వర్షము లేదా ఆత్మీయ ఆశీర్వాదం అనగా ప్రతి నిత్యము నీ హృదయంలో స్థిరపరచుకోవాలి. మనుషులు చూసినప్పుడే కాదు, మనము నటించే వారముగా కాకుండా కొన్నిసార్లు మన జీవితాలలో యాక్టింగ్ పోర్షన్ కూడా మనకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో కూడా మనం వెళ్ళవలసినటువంటి వారముగా ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆత్మీయ వర్షం మానవ హృదయం అనే నేలలో, ఈ హృదయం అనే నేల తడవాలి. ఈ మొండి హృదయం కదా, ఈ హృదయమే నీ ఆలయం అన్నారు భక్తులు. పాట కూడా రాస్తూ పాడారు. ఈ నేలలో దేవుని వాక్యం విత్తబడితే, ఈ నేల మీద ఆ వర్షము వస్తే ఆ నేల తడిచి ముద్దయి తర్వాత మంచి పంటలు పండే అవకాశం ఉంది. ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి అంటే ఏం చేయాలట? దేవుని వాక్యం కొరకు ఆసక్తిగా ఎదురు చూడాలి. పరిస్థితులు అనుకూలించినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు కదా. బహుశా రాత్రి 1 అయిందా, అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు కదా. అనుకూలించినప్పుడు కూడా ప్రభు దగ్గరికి రావాలి. చాలామంది మిస్ కదా. ఎందుకు? పరిస్థితులు అనుకూలించలేదు, మాకు కంఫర్ట్ లేదు, రైట్ టైం లేదు, మేము టైర్డ్ అయిపోయాం కనుక నో చర్చ్. కానీ వాక్యం తెలివిస్తుంది, సమయమందును అసమయమందును ఎప్పుడైనా ప్రభు పిలిస్తే రావాలి. సింపుల్. ఆదివారం అనగానే నువ్వు అలగడానికి వీలు లేదు. నువ్వు అలిగి నేను గుడికి పోను, వాళ్ళు నన్ను ఎట్లన్నారు అట్లన్నారు కదనా అనుకుంటూ ఉండడానికి వీలు లేదు. ఆదివారం అనగానే అక్కడ దేవుడి యొక్క సన్నిధి ఉంది, దేవుడు చూస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. ఆ ఇన్విటేషన్ నాకు వచ్చింది. నేను బ్రతికున్న నన్ను నా దేవుడు పిలుస్తున్నాడు వర్షిప్ చేయడానికి, పిలుస్తున్నాడు నువ్వు ఆరాధించడానికి, పిలుస్తున్నాడు నీ అర్పణ అర్పించడానికి. నువ్వు దూరం అయిపోతే, నీకు కంఫర్ట్ లేదని పోతే, నాకు కూలర్ లేదని నేను రాలేకపోతే, నాకు వేడి ఉందని నీకు రాలేకపోతే, ఇవన్నీ కూడా ప్రభు దృష్టికి కౌంట్లోకి రావు. జాగ్రత్త, సుబి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడే తన ప్రజలకు కాపరిగా ఉండి క్రమము కలుగజేసేవాడు దేవుడే. ఆ ఇజ్రాయేలు ప్రజలు ఉద్దేశించి ప్రవక్త యెహెజ్కేలు రాస్తూ ఉంటున్నాడు. ఆ మొండిబారిపోయినటువంటి ఆ హృదయాలను
దేవుడు ఆ చెడ్డ కాపరులకు శిక్ష, మంచి కాపరులకు రక్షణ. దేవుని ఆహ్వానంలో భద్రత ఉంది, మరి శాశ్వతమైన ప్రేమ ఉంది. దేవుడు పిలిస్తే నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు వింటే దేవుడి ప్రేమ నీ మీదికి వస్తూ ఉంది. చెడ్డ కాపరులు, దుష్ట కాపరుల వద్దకు నీవు వెళ్ళకూడదు అని లేఖన భాగాలు సెలవిస్తూ ఉంది. మరి సువార్తల పాఠంలో చూస్తే చదవబడినటువంటి చాలాసార్లు మనం చదువుకున్నాం. అయినప్పటికీ కూడా యోహాను సువార్త 20:19-23లో వారందరూ భయపడి ఆ యొక్క మేడగదిలో లోపల కూర్చొని ప్రభు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. భయపడకండి, ఒక భద్రత ఇస్తూ ఉంటున్నాడు. వారికి యూదులు భయపడుతున్నారు కానీ భయపడకండి అని ప్రభు వారికి కనిపించి తను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇదిగో నేనే క్రీస్తును, చూడు నా గాయాలు, చూడు నా దెబ్బలు, చూడు నా ముఖ కవలికలు. మొన్ననే కదా చనిపోయి తిరిగి లేచాను, నన్ను గుర్తుపట్టడం లేదా? తాను రుజువు పరుచుకుంటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. తర్వాత వారి మీదికి ఏముంది? నిన్న పరిశుద్ధాత్మను ఊదడం. ఇప్పటి నుంచి మీరు సామాన్య వ్యక్తులు కాదు, ఇప్పటి నుంచి మీరు భూలోకమును తల్లకిందులు చేసే మేధావులు. ఇప్పుడు మనం మేధావని ఎవరినంటాం? కలెక్టర్ గారిని అంటాం కదా. ఐఏఎస్ చదివిన వారికి ఆల్ సబ్జెక్ట్స్లో, ఆల్ బిట్స్లో జ్ఞానము, ఆ యొక్క మెచ్యూరిటీ ఉంటుంది. వారికి తెలియని సబ్జెక్టు ఉండదు, వారికి తెలియని అంశం ఉండదు. వారిని మనం అనుకుంటున్నాం, ఏమంటున్నాం? మహాజ్ఞానవంతులు. కానీ ఈ పామరులట, ఈ చేపలు పట్టేవాడు, వీడికి ఏమి తెలియని వాడిని ప్రభు చూడండి ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో. మీరు వెళ్ళి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయాలి. ఒకటి, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట మీరు బాప్తీసం ఇవ్వాలి. అయితే మీ ముందు మీకు శ్రమలు ఉన్నాయి. డోంట్ వరీ. శ్రమలకు కానీ మరణానికి కానీ మీరు భయపడకూడదు. భయపడకపోయిన వాడే లైన్లో నిలబడండి అనగా ప్రభు అంటున్నాడు. వారి మీద ఊదడము ఎంపుసావో అంటారు గ్రీకులో. ఎంపుసావో అంటే ఊదడం. ఊదడాన్ని మనం ఎక్కడ చూస్తాం? ముందు ఆదాము దగ్గర చూస్తాం కదా. ఆదాముకు ఆయన ఊదినప్పుడు జీవాత్మ వచ్చి ఆయన ఆ బొమ్మ, ఆ మట్టి కాస్త మనిషిగా రాదు కావాలి. ఆయన ఊది పరిశుద్ధాత్మని పొందడం కూడా ఆ గ్రీకు భాషలో లంబానో అనగా ఆ పొందడం, ఆ స్పిరిట్, ఆ శక్తి. యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇవ్వడం. నేను నీరసంగా ఉన్నా, నాకు బాగా ఆకలి అవుతుంది, అయినా నా కుమారుడు వచ్చినప్పుడు నేను తీసుకుంటున్నటువంటి ఆ యొక్క బలాన్ని, ఆహారాన్ని, ఆ శక్తిని నా కుమారుడికి సిద్ధిగా ఇది నువ్వు తీసుకొని పొందు. నీవు బలవంతుడు కమ్మో, నీవు ఇవి తింటే నీకు శక్తి వస్తుంది అని పొందడం. ఆ విధంగా తనలో ఉన్నటువంటి ఆ శక్తిని తన శిష్యులకు ప్రభుల వారు ధ్యానపోస్తూ ఇవ్వడం, దీనే పొందడం అంటున్నాం. అక్కడ పొందుకున్న తర్వాత ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట, ఇంకొక మాట అంటున్నాడు. మీరు ఎవరి పాపములను క్షమిస్తారో వారు క్షమించరు. ఎవరి పాపములను అట్లనే ఆగిపో అన్నారో ఇక నువ్వు పాపిగానే ఉంటావు. క్షమించే గుణం ఎక్కడ చూస్తున్నాం మనం? ఎవరిలో చూస్తున్నాం? సిలువలో, యేసులో చూస్తున్నాం కదా. అసలు ఎక్కడ? ఆ దొంగను లేదా అక్కడున్న వారందరినీ తండ్రి మీరేమి చేయుచున్నారో క్షమించుడి. నీవు ఆ విధంగా నీ సంఘములో, నీ సమాజంలో, నీ సువార్త ప్రకటిస్తున్న నీ సమూహానికి వారి పాపములన్నీ క్షమించబడ్డాయి, ఇక నువ్వు సమాధానముగా వెళ్ళు చెప్పాలి.
ఎప్పుడట? అది నీకు ఇష్టమైతే, అది నువ్వు సర్టిఫై చేస్తే. ఒకసారి యేసు ప్రభు కూడా కుష్ఠరోగిని శుద్ధి చేసి అంటారే, నువ్వు వెళ్ళి నీ యాజకునికి కనపరుచుకో, నీ యొక్క దేహాన్ని చూపించుకో, అక్కడికి వెళ్ళి సర్టిఫై చేయాలి. జాగ్రత్త. మనం ఒకసారి ఎక్కడో ఒక వీడియోలో చూసినాం, భయంకరంగా సేవకులను కొట్టడం, తిట్టడం, రకరకాలుగా ఆ సంఘాలలో కూడా కొన్ని చూస్తున్నాం. ఏమవుతుంది తెలుసా? తర్వాత అప్పటికి వారికి ఏం కాదు, అప్పటికి మీరు హీరో, తర్వాత శాశ్వతంగా మీరు జీరో. శాశ్వతంగా మీకు ఎలాంటి పరలోకంలో దేవుడి సన్నిధానం ఏమీ మీకు దొరకదు. మీరు నశించిపోవడానికి సిద్ధమవుతారు. కనుక ఆ యొక్క కెపాసిటీ శిష్యులకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. ఎవరు? ఎక్కడ? సంఘం మీద, విశ్వాసం మీద, సమాజం మీద. ఓ బీకే, జాగ్రత్త. దేవుడి విషయంలో మీరు జాగ్రత్తగా జీవించాలి. పత్రికల పాఠంలో కూడా చూస్తే పేతురు రాస్తున్నాడు సంఘానికి, వారందరూ శిష్యువలే పాలు తాగే దశలో ఉన్నారు. శిష్యులకు మొన్న తిన్నారు కదా మీరు మటన్, చికెన్, బిర్యానీలు అట్లా పెడతామమ్మా. ఏమవుతుంది? తిట్టాడు ఆయన. ఒకవేళ బలవంతంగా మింగిచ్చినా ఏమవుతుంది? దానికి చాలా ప్రాబ్లం అవుతుంది. శిశువులే పాలు తాగే స్థాయిలోనే నీవు ఆ స్థితిలో నుంచే నువ్వు దేవుని తెలుసుకోవాలి. అనగా నీ తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి, నీ తల్లి పాటల ద్వారా, నీ తల్లి ప్రార్థన ద్వారా, తల్లిదండ్రి యొక్క ఆ పాఠ్య పుస్తకం ఆ పిల్లలు చదవాలి. మా డాడీలో ఈ క్యారెక్టర్ ఉంది, మా మమ్మీలో ఈ క్యారెక్టర్ ఉంది. ఆమె ఎంత ప్రేమగస్తురాలండి, ఎంత మంచిదండి, ఎవరికైనా ఏదైనా ఇవ్వడంలో, పెట్టడంలో ఎంత ప్రేమ గలది, ప్రార్థన పర్వాలని. ఆ యొక్క మీ లెసన్స్ పిల్లలు చదవాలి. తల్లిదండ్రుల జీవితాన్ని తన బిడ్డలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కనుక వారు చదవాలి. వారి ఆ తెల్ల పేపర్ అనే ఆ జీవితం మీద తల్లిదండ్రులు ఒక్కొక్క పేజీలో రాయాలి. బిడ్డ, ఒక సంవత్సరం వచ్చింది, ఇదిగో నువ్వు ఎంత బాగా చప్పట్లు కొట్టావు, ఎంత బాగా అల్లులు అంటున్నావు. 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చింది, నేను సండే స్కూల్కి పంపిస్తున్నా, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, సో హ్యాపీ. రాస్తూ ఉండాలి వయస్సు పెరుగుతున్న కొలది. 20 సంవత్సరం వచ్చింది బిడ్డ, నువ్వు యూత్లో చక్కగా ప్రసంగిస్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా ప్రార్థిస్తున్నావు అని రాయాలి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క డైరీ మీ బిడ్డల కొరకు మీరు మెయింటైన్ చేయాలి. ఆ సంవత్సరంలో వారు, ఆ నెలలో, ఆ దినాల్లో వారు ఏమేమి చేస్తున్నారో మీరు రాసుకొని మీరు వాళ్ళు పెట్టుకొని పెద్దగైన తర్వాత మీ బిడ్డలకు చూపించాలి. శిష్యులు పాలవలే ఆ వాక్యం ఆ దశలో నుంచి వారిని ఆ వాక్యాన్ని పంచుకుంటూ వెళ్ళాలి. వారు తిరిగి జన్మించే అనుభవం. మానవుడు జన్మతా పాపి కదా, మన పుట్టుకతోనే పాపులము, తల్లి గర్భంలోనే పాపిని అంటున్నాడు భక్తుడు. ఆ జన్మతా పాపంలో నుంచి విడుదల కొరకు మనము ఆయన ఆ తిరిగి జన్మించిన బిడ్డలం అని. అందుకే మన శ్రేయస్థాయిలో చిన్నప్పుడే బాప్తిజం ఇస్తారు. వాడికి ఏం తెలియదు, 1 ఇయర్లో తెలుసా, 1-2 ఇయర్స్లో ఏం తెలియదు. ఎందుకంటే ఆ జన్మత ఆ పాపం పోవాలని ఆ తల్లిదండ్రులు ఆ క్రమంలో, దేవుని క్రమంలో బిడ్డలు పెంచాలని తల్లిదండ్రులకు క్లాసెస్. బిడ్డలకు కాదు, బిడ్డలకు తెలియదు. వాడికల్లా తెలుసా, ఇది ముంచాలా, ముంచితే ఏం చెమట పోతుంది అడకాలం. చాలామంది ముంచే బాప్తిజం అంటూ ఉంటారు. బాగా చదవాలి. బాప్తిజం అనే ఒక బుక్, ఒక 100 పేజీలు ఉంటుంది. అది చదివితే
ఎట్లా అసలు ఏంటి దాని రూట్ ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక మీరు తిరిగి జన్మించాలంటే వాక్య పాలనే, వాక్యం ద్వారానే మీరు వారిని పెంచాలి. ఆకలి, వాక్యం కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆ విధంగా పేతురు రాస్తూ 4వ వచనం అంటున్నాడు, క్రీస్తే మనకు మూలరాయి. మీరు బిల్డింగ్లు కడుతున్నారు అనుకోండి, కార్నర్లో డ్యామేజ్ అయిన రాయి వేసి పెడతారండి, అంటే 4-5 ముక్కలు తీసి పెడతారా అక్కడ కార్నర్లో? అశోక్ బెల్స్ బిల్డర్ మూలరాయి చాలా ఇట్లా కొట్టి అట్లా కొట్టి దాన్ని స్పెషల్గా పెద్ద బండ తీసుకొని వాడు చెక్కి ఎల్ షేప్లో పెడతాడు. క్రీస్తు మూలరాయి, సజీవమైన రాళ్ళవనే విశ్వాసులు ఉండాలంటే ఆ బిల్డింగ్లు కడుతున్నటువంటి ప్రతి రాయి విశ్వాసే. ఆ రాయిలో జీవం ఉంది, ఆ జీవంలోనే విశ్వాసులు బ్రతకాలి. అదే అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. భవనంలో ముఖ్యమైన మూలరాయి క్రీస్తు ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. యేసు ఆ విధంగా పోలికగా ఉన్నాడని భక్తుడు రాస్తున్నాడు. యేసును నమ్మిన విశ్వాసులు దైవారాధనలో ఆ యోగ్యమైనటువంటి ఆ గృహంలో వీరు కట్టబడుతూ ఉంటారు. ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్క బండ మీరే. అందుకే మన దేవాలయంలో కొంతమంది స్పాన్సర్ చేస్తూ ఉంటారు కదా, నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా. మనకు కూడా త్వరలోనే బహుశా ఆ విధంగా పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక మీరు తలరాయడం అంటే 5వ వచనంలో పరిశుద్ధ యాజకులు పిలువబడిన వారు. యాజకులు అనగానే మన పాత నిబంధన గ్రంథంలో లేవీలు గుర్తుకొస్తారు. వారు దేవాలయంలోకి వెళ్ళి బలులు అర్పించారు. కొత్త నిబంధనలో బలులు లేవు. దేవాలయంలోకి వచ్చి నీ హృదయం అనే ఆ బలిని అర్పించాలి, స్తుతి అనే బలిని అర్పించాలి, ప్రేమ అనే బలిని ఇతరులకు పంచాలి. యేసు ప్రభు ఏమన్నాడు? నిన్ను వలే ప్రేమించు. అదే బలి. నువ్వేమిస్తావు, నువ్వేం చేస్తావు? మస్తు పెట్టినా కదా, ఇది కాదు. పొరుగు వారిని ప్రేమించేది నీ అర్పణ, నీవు ఆ పరిశుద్ధ యాజకులు అనే వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసులు ఆధ్యాత్మికమైనటువంటి అర్పణలు అర్పించాలి. దేవుని నూతన ప్రజగా వారు జీవించాలి. చీకటిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు మీరు ఎక్కడున్నారు? చీకటిలో ఉండి ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడు. యాజక వంశంలోని, రాజుల వంశంలోని. చీకటి పాపానికి గుర్తుగా ఉంది, దుష్టత్వానికి గుర్తుగా ఉంది కదా, అమాయకత్వానికి గుర్తుగా ఉంది, ఆందోళనకు గుర్తుగా ఉంది. కానీ వెలుగు చాలా ఘనమైనదిగా ఉంది. తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. వెలుగు ఈ మిషన్లో వెలుగు అంటే, ఈ మిషన్లోనికి వచ్చే వెలుగు ఏంటంటే పాపం నుంచి పరిశుద్ధతలోనికి రావడమే మిషన్. సో కనుక ఈ బుద్ధిహీనతలో నుంచి బుద్ధివంతులుగా మనము బయటికి రావడం, వెలుగు మనల్ని విమోచిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పిలిచిన వారందరినీ ఇజ్రాయెలు పిలిచాడు ఒకప్పుడు దేవుడు. కానీ ఈ నూతన నిబంధనలో దేవుణ్ణి విశ్వసించిన వారందరూ నూతన ప్రజగా పిలువబడ్డారు. కనుక మనం దేవుని బిడ్డలమయ్యామనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎన్నికైన వారు 9వ వచనంలో యాజకుల సమూహము, గ్రీకు భాషలో ఈ సమూహాన్ని రాజు కొలువులో ఉన్నవారు లేదా రాజ్యాంగ ఏర్పరచబడిన సమూహం అన్నారు. వారు యాజక సమూహం అంటే యాజకులు అనగా రాజు పరిధిలో రాజు వారికి ఆ ఉద్యోగాలను ఏర్పాటు చేయడం.
ఆ గొప్ప సమూహము అదే పవిత్ర జనాంగం అంటున్నారు. ప్రేమైనటువంటి వారలారా, ఈ యొక్క మిషన్లో, దేవుని యొక్క ఆహ్వానంలో నీవు నేను ఒక మిషనరీగా, మనకందరికీ తెలుసు అనేక మంది మిషనరీస్ ఈ లోకానికి, మన దేశానికి కూడా వచ్చి ఏం పెట్టారట? ప్రాణాలు పెట్టారు. ఇక మళ్ళీ ఎన్నడూ వారి యొక్క స్నేహితులను కానీ, వారి బంధువులను కానీ, వారి తల్లిదండ్రులు కానీ చూడడానికి కొద్దిమంది మిషనరీస్ వెళ్ళక ఇక్కడే తన ప్రాణాలను అర్పించారు. కమిట్ అయిపోయాడు. ఎవరికి? మిషన్కు కమిట్ అయిపోయాడు మిషనరీ. కమిట్ అవుతున్నావా? లెట్ మీ క్లోజ్. కమిట్ అవుతే పరిస్థితులు చూడకండి, వాతావరణాన్ని చూడకండి, జరుగుతున్న గందరగోళం చూడకండి. ప్రభు పిలుస్తూ ఉంటే ఆ మిషన్లో పని చేయడానికి పరిగెత్తుకుంటూ రావాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తప్పిపోయిన తండ్రి తన కుమారుడు కొరకు. తండ్రి చూస్తూ ఉన్నాడు. కుమారుడా, ఇకనైనా నీ హృదయాన్ని తెలుస్తావా, నువ్వు వస్తావు అంటున్నాడు. ప్రేమైన వారులారా, మన మిషన్ పనిలో మనమందరం పాలుభాగస్సు కావాలని మరొకసారి మనం చేసుకుంటూ అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు మెండుగా అనుగ్రహించుగా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఉత్తమమైన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ రాబోయే దినాల్లో మీ రాకడ కొరకు మేము ఎదురు చూసేవారముగా చేరవచ్చిన ప్రియబిడ్డలను, వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించగలగంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.